హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఈరోజు అమావాస్య కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయమేను. కానీ ఎలాంటి నియమాలను లేదా ఎలాంటి పరిహారాలను పాటించాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ అమావాస్యను కొన్ని ప్రాంతాల్లో ఏరువాక అమావాస్య లేదా మట్టి ఎత్తుల అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈసారి ఈ పవిత్రమైన రోజు మంగళవారం రావడం చాలామంది దీన్ని మంగళ అమావాస్యగా కూడా భావిస్తున్నారు. మన పెద్దలు అమావాస్యను కేవలం చీకటి రోజుగా చూడలేదు. పితృదేవతలను స్మరించుకోవడానికి, దాన ధర్మాలు చేయడానికి, మన ఇంటిని మరియు మన మనసును శుభ్రపరచుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన రోజుగా భావించారు. ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు ఇంట్లో ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పనులు చేయాలి, ఎలాంటి సంప్రదాయ పరిహారాలు చేసుకుంటారు, ఇంట్లో ప్రశాంతత ఐశ్వర్యం కోసం మన పెద్దలు చెప్పిన ఆచారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ పరిహారం చేసినా మనలో మంచి ఆలోచనలు, మంచి పనులు, కష్టపడే స్వభావం కూడా ఉండాలి. అవునా కదా? మరియు భక్తి మరియు ప్రయత్నం రెండు కలిసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని మన పెద్దలు చెప్పారు. మీ మనసులో ఉన్న మంచి సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. ఇక ఆలస్యం చేయకుండా జ్యేష్ఠ అమావాస్య రోజు పాటించవలసినటువంటి ముఖ్యమైన నియమాలు, సంప్రదాయ పరిహారాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు అంటే అమావాస్య రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. ముందుగా ఇంటి వాకిలిని శుభ్రంగా కడిగి కళ్ళాపు చల్లి ముగ్గు వేసుకోవాలి. తర్వాత ఇంట్లో ప్రతి ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక బకెట్ నీటిని తీసుకొని అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు, కొద్దిగా పసుపు కలపాలి. ఆ నీటితో ఇంటిని తొడవటం మన సంప్రదాయంలో శుభప్రదంగా భావిస్తారు. ఉప్పు శుద్ధికి ప్రతీకగా, పసుపు మంగళానికి ప్రతీకగా భావిస్తారు. మన పెద్దలు నమ్మకం ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణం తగ్గి ఇంట్లో ప్రశాంతత మరియు సానుకూల భావనలు అనేటివి పెరుగుతాయి. అలాగే ఒక గ్లాసు నీటిలో కొద్దిగా పసుపు కలిపి ఇంట్లో గదుల్లో చల్లడం కూడా కొన్ని కుటుంబాల్లో ఆచారంగా పాటిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో పవిత్రమైన వాతావరణం అనేది ఏర్పడుతుందని, కుటుంబ సభ్యుల మధ్య సంతోషం పెరుగుతుందని నమ్ముతారు. అదేవిధంగా ఈరోజు ఇంట్లో ఉన్న ప్రతికూల ప్రభావాలు తొలగిపోవాలని చాలామంది దిష్టి పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. మన సంప్రదాయం ప్రకారం ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని పూర్తిగా కోయకుండా మధ్య వరకు కోయాలి. అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు, కొద్దిగా కుంకుమ వేసుకోవాలి. తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు దిష్టి తీసే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఇలా కూడా పాటిస్తారు. ముందుగా సవ్య దిశలో 3 సార్లు, తర్వాత అపసవ్య దిశలో 3 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఇంటికి దూరంగా వేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఈ ఆచారం వల్ల ఇంట్లో ఉన్న చెడు ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని కొంతమంది విశ్వసిస్తారు. అయితే దిష్టి పరిహారాలతో పాటు మన జీవితంలో మంచి ఆలోచనలు, మంచి మాటలు, ప్రశాంతమైన ప్రవర్తన కూడా ఎంతో ముఖ్యమైనవి. ఇకపోతే ఈరోజు మన మనసులో ఉన్న ఒక మంచి కోరిక లేదా ఒక సంకల్పాన్ని భగవంతుని ముందు చెప్పుకోవడం ప్రత్యేకంగా భావిస్తారు. మీకు ఉన్న సమస్య ఏదైనా కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సభ్యుల సమస్యలు కావచ్చు, ఉద్యోగం లేదా వ్యాపార అభివృద్ధి వంటి విషయాల కోసం సంకల్పం చేసుకోవచ్చు. దీనికోసం ఒక తెల్లటి కాగితం తీసుకొని మీ సంకల్పాన్ని రాయాలి. ఉదాహరణకు, నా కుటుంబంలో సుఖశాంతులు ఉండాలి, నా అప్పులు తగ్గాలి, నా ప్రయత్నాల్లో విజయం కలగాలి అని మీ మనసులో ఒక మంచి కోరికను ఆ కాగితం మీద రాసి ఆ తర్వాత ఆ కాగితంతో పాటు కొద్దిగా ఉప్పు, ఆవాలు, కుంకుమ, కొన్ని ఎండుమిరపకాయలు పెట్టి ఒక చిన్న పట్లంలా చేసుకోవాలి. తర్వాత దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప చెట్టుకు నీరు పోసి భక్తితో నమస్కరించి 3 ప్రదక్షిణలు చేయాలి. మన సంప్రదాయంలో వేప చెట్టును పవిత్రమైన వృక్షంగా భావిస్తారు. వేప చెట్టు దగ్గర ఉన్న మన సంకల్పాన్ని చెప్పుకోవడం వల్ల మన కోరికలు నెరవేరుతాయని ప్రార్థించే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఆ తర్వాత ఆ పట్లాన్ని చెట్టు మొదట్లో ఉంచి రావటం కొన్ని ప్రాంతాల్లో పాటించే సంప్రదాయం. ఇది మన ఇంటికి దగ్గరలో ఉండే వేప చెట్టుగా కాకుండా కొంచెం దూరంగా ఉండే చెట్టుగా పాటిస్తే చాలా మంచిదన్నమాట. తర్వాత కొంతమంది దైవంగా కూడా వేప చెట్టుని పూజిస్తూ ఉంటారు. అట్లాంటి ఏమీ కాకుండా మామూలుగా విడిగా ఉన్న చెట్లు అయితే ఉంటాయో అలాంటిని చూసుకొని ఇలాంటి పరిహారాలు ఆ చెట్టుకి దగ్గర చేస్తే మంచిదని భావిస్తున్నాము. తర్వాత ఉప్పు గిన్నెతో ఇంటి శాంతి కోసం చేసే ఒక ఆచారం కూడా ఉందండి. ఈరోజు సాయంత్రం సమయంలో ఒక గిన్నె తీసుకొని మీ కుడి చేతితో 3 గుప్పిల రాళ్ళ ఉప్పు దాంట్లో వేయాలి.
తర్వాత అందులో కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, పసుపు, కుంకుమ వేయాలి. దీనిపై ఒక తమలపాకు పెట్టి దాని మీద కర్పూరం వెలిగించాలి. ఆ తర్వాత ఆ గిన్నెను చేత్తో పట్టుకుని ఇంట్లో ఉన్న ప్రతి గది 4 మూలల్లో చూపించాలి. మన సంప్రదాయ విశ్వాసం ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణం అనేది తగ్గి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని భావిస్తారు. తర్వాత దేవుడి మందిరం దగ్గర ఆ గిన్నెను ఉంచి కర్పూరం వెలిగించి మనసులో ఉన్న సంకల్పాన్ని భగవంతునికి చెప్పుకోవాలి. ఈ సమయంలో కుటుంబ సుఖశాంతులు, ఆరోగ్యం, అభివృద్ధి కోసం ప్రార్థించుకోవచ్చు. ఈరోజు ఇంకా ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అని కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. మన సంప్రదాయంలో కొన్ని పర్వదినాల్లో సాత్వికమైన ఆహారం తీసుకోవాలని పెద్దలు చెబుతారు. ఈరోజు కూడా చాలామంది నియమంగా ఉండి శుభ్రమైన సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో అమావాస్య రోజు కొన్ని కూరగాయలను దూరంగా ఉంచే ఆచారం కూడా ఉంది. ముఖ్యంగా తోటకూర, కాకరకాయ, చిక్కుడుకాయ, బీరకాయ, వంకాయ వంటి కొన్ని కూరలను ఈరోజు వండకూడదని కొందరు సంప్రదాయంగా కూడా పాటిస్తారు. అలాగే గుడ్డు, మాంసాహారం వంటి ఆహారాలకు కూడా దూరంగా ఉండాలని చాలామంది ఆచరిస్తారు. దీనికి కారణం మన పెద్దలు అమావాస్య రోజు శరీరం, మనసు ప్రశాంతంగా ఉండాలని భావించి తేలికైన సాత్వికమైన ఆహారం తీసుకునేవారు. ఈరోజు పప్పు, చారు, సాధారణ కూరలు, అన్నం వంటివి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవచ్చు. అయితే ఆరోగ్య పరిస్థితులను బట్టి ఆహార నియమాలను పాటించడం కూడా ముఖ్యమే. అదిగాక ఈ రోజున పితృదేవతలను స్మరించుకోవటం ఎంతో ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. మన సంప్రదాయం ప్రకారం కాకికి పితృదేవతలతో అనుసంధానం చేస్తారు. అందుకే ఈరోజు వండిన అన్నంలో కొంత భాగాన్ని కాకికి పెట్టి మన పూర్వీకులను స్మరించుకోవడం కూడా చాలామంది పాటించే ఆచారం. కాకికి అన్నం పెట్టేటప్పుడు మనసులో మన పితృదేవతలను తలుచుకొని వారి ఆశీర్వాదాలు మన కుటుంబంపై ఉండాలని ప్రార్థించండి. అలాగే వీలైన వారు పేదలకు అన్నదానం చేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి మంచి పనులు కూడా ఈరోజు చేస్తే ఎంతో మంచిది, శుభప్రదంగా కూడా భావిస్తారు. ఇంకపోతే ఈరోజు సాయంత్రం సమయంలో దీపం వెలిగించటం కూడా శుభప్రదంగానే భావిస్తారు. ముఖ్యంగా తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి మీకు భక్తితో ప్రార్థన చేయవచ్చు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే ముఖ్యంగా సాయంత్రం సమయంలో ధూపం వేయడం, దేవుని నామస్మరణ చేయడం వంటివి ఆచారాలు చాలామంది పాటిస్తారు. ఇంకా మీకు వీలైతే గోమాతకు ఆహారం పెట్టడం, గోవుని సేవించడం కూడా పుణ్యకార్యంగా భావిస్తారు. గోమాతకు పచ్చిగడ్డి లేదా ఆహారం అందించడం ద్వారా భగవంతుని అనుగ్రహం లభిస్తుంది మన సంప్రదాయాల నమ్మకం అన్నమాట. ఇక ఈరోజు పాటించే ఇంకొక పరిహారం ఏంటి అంటే ఈరోజు చేసే ప్రతి ఆచారం వెనక ఒక ఆధ్యాత్మిక భావన అనేది ఉంటుంది. ఇంటి శుభ్రత కానివ్వండి, దానం కానివ్వండి, ప్రార్థన, పితృస్మరణ, మంచి ఆలోచన, ఇవన్నీ మన జీవితంలో ప్రశాంతతను పెంచే మార్గాలంట. కేవలం పరిహారాలు చేయడం మాత్రమే కాకుండా మన ప్రవర్తనలో మంచితనం, దయ, ఓర్పు ఉండటం కూడా ఎంతో అవసరం. ఇక చివరిగా ఈరోజు చేయవలసిన కొన్ని అంటే ఇలాంటి పరిహారాలు పాటించడంతో పాటు కొంతమంది నల్ల దారాన్ని చెడు దృష్టి నుంచి రక్షణకు ప్రతీకగా భావించే ఆచారం కూడా ఉంది. అందుకే కొంతమంది అమావాస్య రోజు పాత నల్ల దారాన్ని మార్చి కొత్త నల్ల దారం అనేది కట్టుకుంటూ ఉంటారు. కొత్త దారం కట్టేటప్పుడు కూడా భగవంతుని స్మరించుకొని కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సుఖశాంతుల కోసం ప్రార్థించుకొని ఆడవారైతే ఎడమకాలికి, మగవారైతే కుడికాలికి, పిల్లలైతే నడుముకు ఈ నల్లదారాన్ని కట్టుకుంటూ ఉంటారు. చాలామంది ప్రధాన ద్వారం దగ్గర నిమ్మకాయను, పచ్చిమిరపకాయను, బూడిద గుమ్మడికాయ కట్టే సంప్రదాయాన్ని కూడా భావిస్తారు. ఇది మన పెద్దల యొక్క నమ్మకం ప్రకారం ఇవి ఇంటికి రక్షణ చిహ్నాలుగా భావిస్తారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, మంచి ఆలోచనలు కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యమైనది. ఇక ఒకవేళ ఈరోజు అమావాస్య రోజులు ఎటువంటి ప్రయాణాలు కూడా చేయకపోవటం మంచిది. కానీ ఒకవేళ తప్పనిసరిగా చేయవలసి వస్తే ఒక నిమ్మకాయను వెంట ఉంచుకుంటే మంచిది అని కూడా చాలామంది ఆచారంగా భావిస్తారు. అయితే అమావాస్య రోజున వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండాలని పెద్దలు చెబుతారు. దేవుని నామస్మరణ, దీపారాధన, కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపడం వంటి మంచి పనులు చేయాలి. అనవసరమైన గొడవలు, కోపం, చెడు మాటలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మన ఆలోచనలు కూడా మన ఇంటి వాతావరణంపై ప్రభావాన్ని చూపిస్తుందని మన పెద్దలు చెబుతారు.
ఇకపోతే ఈరోజు చేసేటువంటి పూజలు, దానాలు, మంచి పనులు మన మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. భక్తితో పాటు మన కృషి, నిజాయితీ, మంచి ప్రవర్తన కూడా జీవిత అభివృద్ధికి ఎంతో అవసరం అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. మీ మనసులో ఉన్న ఒక మంచి సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ కామెంట్లో ఓం నమ శివాయ అని రాయండి. మొదటిసారిగా మన ఛానల్ కానీ వచ్చిన వారు ఎవరైనా కానీ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.